ఓకే. ఈరోజు సెషన్ మనం ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుల కృపలో సర్వాధికారి స్థుతులు దేవా, ఈరోజు సెషన్ మీరు చేసుకున్న తండ్రి బ్లెస్సింగ్ చెప్పబోతున్న తండ్రి నవని మీరు చైరు వెనక్కి పెట్టుకుని చైర్ దేవా దేవ చెప్తున్న తండ్రి తోడు నడిపించండి. చూపిస్తున్న ప్రతి పేజ్ వల్ల ప్రభావం చెప్తున్న ప్రతి మాటలు మీరు తోడు నడిపించుకుని చిన్న పరిశుద్ధమైన Over to Navanya అక్క. నవన్య వందలు ఎవరండి? ఎవరు మీరు? అయ్యో ఎవరు కనపడలేదమ్మా నాకు. ఎవరైనా ఉన్నారా? చెప్పండి ఎవరండి మీరు? నా పేరు నవన్య అమ్మ. వందనాలు అందరికి. వందనాలు అమ్మా. ఏంటమ్మా ఇక్కడికి వచ్చావు? ఈ రోజు పాఠం చదువుదామని వచ్చానమ్మా. అవునా, చెప్పండి అమ్మా చెప్పండి. ఇంతకీ మా పిల్లలేరమ్మా, కనపడతలేదు. హాయ్ పిల్లలు. హాయ్ అక్క. బాగున్నారా? అందరు బాగున్నారా? వందనాలు. సరే పిల్లలు, ఈ రోజు మనం పాఠం చెప్పుకుందామా? చెప్పుకుందాం అక్క. అందరూ రెడీగా ఉన్నారా? Are you ready? Oh, yes, Jesus. వెరీ గుడ్ పిల్లలు. ఫోన్ కదులుతుంది, ఫోన్ కదలకుండా పట్టుకోండి. ఓకే, స్టార్ట్. ఈరోజు నా గెటప్ చూస్తే మీకు అర్థమైపోతుందా పిల్లలు? సరే పిల్లలు, ఈరోజు మన పాఠంలోకి వెళ్ళిపోదాం. సరే, స్టార్టింగ్ ప్రేయర్ తో మనం మొదలు పెట్టుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. పొజిషన్స్ 1 2 3. మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. గడిచిన కాలం అంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచినందుకు మీకు వందనాలు ప్రభా. ఇదిగో ఈరోజు సండే స్కూల్లో ప్రభా, ఈ పిల్లలతో మీరే మాట్లాడండి ప్రభా. వారికి కావలసినవి ప్రభా మాటలు మీరు అందించండి, వారి హృదయాల్లో మీరే నాటండి ప్రభా. ఈ లెసన్ చెప్పబోతుండగా మాకు ప్రభా మీ కృపను బట్టి నాకు సహాయం చేయమని, దయతో నన్ను క్షమించి మీరే సహాయం చేసి ఆది నుంచి అంతం వరకు మీరే తోడై నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 1 2 3. సరే పిల్లలు, ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక పాఠం నేర్చుకున్నాం. అందరూ వింటున్నారా పిల్లలు? అందరూ మీరు బైబిల్ తీయండి త్వరగా. మార్కు సువార్త 10వ అధ్యాయము. తీసారా పిల్లలు? మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం నుంచి చూద్దాం పిల్లలు. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జన సమూహములతోను ఎరుగుడగు భర్తిమయి అను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. చూసారా పిల్లలు? సరే, ఇక్కడతో బైబిల్ మూసేయండి. తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. ఇంట్రెస్ట్ గా ఉన్నారా? అయితే యేసయ్య యెరికో పట్టణానికి వచ్చాడంట పిల్లలు.
అప్పుడు ఏం జరిగిందో తెలుసా? చూసేద్దాం. ఇది ఎరికో పట్టణం పిల్లలు. చూసారా? చూడండి, చాలా రకాల ఇల్లులు. చూసారా? ఇది ఎరికో గోడలు అన్నమాట. అప్పట్లో ఇలా ఉండే అన్నమాట. చూసారా పిల్లలు? కనిపిస్తుందా అందరికి? కనిపిస్తుంది అక్క. పిల్లలు లేదు. ఇది ఎరికో పట్టణం పిల్లలు. యేసయ్య ఈ పట్టణానికి వచ్చాడు. అయితే యేసయ్య వస్తే తెలిసిందేగా ఎంత మంది జనాలు వస్తారు. యేసయ్యని చూడ్డానికి ఎంతో ఆత్రంగా ఎంతో మంది జనాలు పరిగెట్టుకుంటూ వచ్చారు పిల్లలు. ఎంత మంది ఉన్నారో చూడండి. చూసారా పిల్లలు? పిల్లలు సరే, చాలా మంది జనాలు వెంబడిస్తూ ఉన్నారన్నమాట. ఆ సమయంలో ఏం జరిగిందంటే, భర్తిమయి. ఏం పేరు? భర్తిమయి. చెప్పాలి పిల్లలు అందరూ. వెరీ గుడ్ పిల్లలు. భర్తిమయి అనే ఒక గుడ్డి భిక్షకుడు అంటే తెలుసా మీకు? అడుక్కునే వాళ్ళని భిక్షకుడు అంటారు పిల్లలు. అయితే అతను పాపం గుడ్డివాడంట. గుడ్డి వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? చూసామక్క. ఎక్కడ చూసారు చెప్పండి? ట్రైన్ లో చూసా. ఇందాక నన్ను చూడలేదా పిల్లలు మీరు? నేను చూసా అక్క, వీడియో స్టార్టింగ్ లో చూసా. వెరీ గుడ్ పిల్లలు. సో గుడ్డి వాళ్ళు అంటే అలా ఉంటారన్నమాట. పాపం వాళ్ళకి కళ్ళు కనిపించవు. గుడ్డి కన్ను అంటే ఇలా ఉంటది పిల్లలు. కన్ను ఇలా ఉంటది అన్నమాట. సో వాళ్ళకి ఏమీ కనిపించదు, వాళ్ళు ఏమి చూడలేరు. ఇలా తడుముకుంటూ చూస్తారు పిల్లలు. ఏదైనా అలికిడి వినిపించింది అనుకో, అప్పుడు ఆ శబ్దాన్ని విని వాళ్ళు అలా ఏం జరుగుతుందో అని తెలుసుకుంటూ ఉంటారు పిల్లలు. పాపం వాళ్ళకి ఏమీ కనిపించదు. ఒకసారి అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా పిల్లలు? మూసుకుంటాం అక్క. ఏమన్నా కనిపిస్తుందా? కనిపించట్లేదు అక్క. చీకటి కూడా కనిపించట్లేదా పిల్లలు? చీకటిగానే ఉందక్క. చీకటిగా ఉంది కదా. పాపం వాళ్ళు కూడా అలానే, వారికి ఏమి కనిపించదు. సో అలాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు ఏం చెప్పుకున్నాం మనం? భర్తిమయి అక్క. వెరీ గుడ్. సో మనం బైబిల్లో చూస్తే ఆయన ఒక త్రోవ పక్కన కూర్చుని ఉన్నాడంట. చూడండి పిల్లలు, పాపం ఆయన అడుక్కునే ఆయన కదా, భిక్షం అడుక్కుంటూ ఆ త్రోవ పక్కన కూర్చుని ఉండేవాడు అనమాట. ఈ దారిన వెళ్ళే వాళ్ళందరినీ కూడా భిక్షం అడుగుతూ ఉండేవాడు. సో చాలా మందిని మనం చూసే ఉంటాం కదా పిల్లలు. చాలా మంది గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు భిక్షం అడుగుతూ బతుకుతారు కదా. వాళ్ళు ఏం పని చేసుకోలేరు. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? డబ్బులు అడిగి ఆ వచ్చిన వాటితో వాళ్ళు తిని బ్రతుకుతూ ఉంటారనమాట. ఈ తీమయ్య అనే వ్యక్తి కూడా, భర్తిమయ్య అనే వ్యక్తి కూడా గుడ్డి భిక్షకుడు అనమాట. అలా త్రోవ పక్కన అడుక్కుంటూ ఉన్నాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, యేసయ్య వాళ్ళ ఊరికి వస్తున్నాడు అనమాట. అలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు అతను చూశాడా పిల్లలు? చూడలేడు కదక్క. చూడలేడు. ఎందుకు? అతనికి కళ్ళు కనిపించవు. కానీ చాలా మంది జనాలని చెప్పుకున్నాం కదా పిల్లలు. చూడండి ఇంతమంది నడుస్తూ ఉంటే శబ్దం వినిపించదా? వినిపిస్తుంది అక్క. చాలా పెద్ద శబ్దం వస్తుంది కదా. దుమ్మంతా లేచేసి అక్కడంతా కూడా పెద్ద శబ్దం వినిపిస్తూ ఉంటుంది కదా. సో ఆ అలికిడి అతడు కళ్ళు మూసుకున్న అతనికి కనిపించకపోయినా అలికిడి అతనికి వినిపించింది అనమాట. ఏంటి ఇప్పటి వరకు ఈ శబ్దంగా ఉంది, ఇప్పుడు
ఏంటి ఎంత పెద్ద అలికిడి, ఎంత పెద్ద శబ్దం వినిపిస్తుంది, ఏం జరుగుతుందో అని చెప్పేసి ఆయనకి ఆలోచించుకుంటూ ఉన్నాడు అనమాట. సో ఇంతమంది జనము వచ్చారంటే దానికి అర్థం ఏంటి? అతను ఒక పెద్ద వ్యక్తి అయి ఉండాలి, ఒక ఫేమస్. ఇప్పుడు మనకి సీఎంఓ పిఎంఓ వస్తే అందరు జనాలు ఎగబడిపోతారు కదా, అలా కేకలు వింటేనే మనకు అర్థమైపోద్ది ఏమని, సీఎం వచ్చినట్టున్నాడు రా, పిఎం వచ్చినట్టున్నాడు రా అని అనుకుంటాం కదా పిల్లలు. ఇక్కడ ఈ హడావుడి, ఈ శబ్దం విని ఆ గుడ్డి భిక్షకుడు కూడా అదే అనుకుంటున్నాడు పిల్లలు. ఎవరు ఎవరు ఒక వ్యక్తి వచ్చాడు అని అతనికి తెలిసిందనమాట. అయితే అక్కడ ఉన్న కొంతమందిని అటు వెళ్తూ ఉంటే బహుశా అడుగుంటాడేమో పిల్లలు, ఏమైంది ఇక్కడ, మనం తెలుసుకోవాలని అనుకుంటాం కదా, ఏమైంది ఇక్కడ అని చెప్పేసి ఆ వ్యక్తి అడుగుంటాడు పిల్లలు. అడిగితే వాళ్ళు ఇక్కడ నజరేయుడని యేసు వెళ్తున్నాడని వాళ్ళు చెప్తే అతను అర్థం చేసుకున్నాడు, తెలుసుకుని ఉంటాడు పిల్లలు. బహుశా మనకి బైబిల్ గ్రంథంలో అలా రాయలేదు, కానీ అతను తెలుసుకొని ఉంటాడు పిల్లలు. అయితే సో యేసయ్య వచ్చాడని ఎప్పుడైతే తెలిసిందో నెక్స్ట్ మినిట్ అతనికి చాలా ఆతురత పెరిగిపోయింది. ఎందుకోసం ఆతురత పెరిగిపోయిందంటే అతనికి కళ్ళు కనిపించు కదా, సో అతను చాలా వినుంటాడు యేసయ్య చాలా అద్భుతాలు, నన్ను చూపించు, యేసయ్య చాలా అద్భుతాలు చేసి ఉంటాడు కదా, అవన్నీ విన్నాడు. ఖచ్చితంగా యేసయ్య నన్ను కూడా ఈ గుడ్డితనం నుంచి విడుదల దయచేస్తాడని అతనికి మనసులో ఒక బలమైన నమ్మకం అనేది ఉందన్నమాట. అందుకని చాలా ఆత్రంగా పెద్దగా అరవడం మొదలు పెట్టాడు పిల్లలు. ఏమనంటే, దావీదు కుమారుడా! అసలు ఎంత పెద్ద స్వరమో తెలుసా పిల్లలు. ఆ సౌండ్ కి అక్కడ వెళ్తున్న వాళ్ళందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తున్నారనమాట. ఏంటి ఇంతలా అరుస్తున్నాడు, చెవులు మూసుకునే అంత గట్టిగా అరుస్తున్నాడు పిల్లలు. ఎందుకు? యేసయ్యకి వినిపించాలి, నా కేక, నా స్వరము ఆయనకి వినిపించాలి, ఆయన వెనక్కి తిరిగి రావాలి, నన్ను స్వస్థపరచాలి అని ఆయనకి మనసులో ఒక బలమైన కోరిక ఉంది పిల్లలు. అందుకోసమని అతను గొంతు ఎంత ఉంటే అంత ఫస్ట్ అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత అతనికి అర్థమైంది, నెక్స్ట్ అరవడం మొదలు పెట్టాడు అనమాట. ఎంత పెద్దగా అరుస్తున్నాడంటే పిల్లలు చాలా శబ్దం వచ్చేసింది అనమాట. ఆ శబ్దము చాలా గట్టిగా రావడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి, ఎందుకు అరుస్తున్నావు, అరవకు, శబ్దం చేయకు, అరవకు, చెవులు పగిలిపోతున్నాయి, అరవకు అరవకు అని చెప్పేసి అతన్ని వచ్చి గద్దించారంట. గద్దించడం అంటే తెలుసు కదా పిల్లలు, అరుస్తున్నావేంటి, అరవకు, ఇలా గట్టిగా చెప్పడాన్ని గద్దించడం అంటారు. సో వాళ్ళు వచ్చి అరవకు అరవకు అని చెప్పేసి అతన్ని ఆపమని చెప్తున్నారు. అయినా సరే లేదు, నేను యేసయ్యని పిలుస్తానని చెప్పేసి పెద్ద స్వరంతో ఇంకా గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని చెప్పేసి పెద్ద స్వరంతో అరిచినప్పుడు ఆ కేక యేసయ్యకి వినిపించదా పిల్లలు? వినిపించిందా? ఖచ్చితంగా వినిపించింది పిల్లలు. యేసయ్య వెనక్కి తిరిగి ఆగాడు పిల్లడు, అక్కడ ఆగాడు, నిలిచాడు. అక్కడ యేసు నిలిచాడని చెప్పబడుతుంది పిల్లలు. అక్కడ యేసయ్య వెళ్ళే వ్యక్తి ఇటు తిరిగేసాడు. ఆగిపోయి ఏంటో స్వరం అని చెప్పేసి సరే అటు చూసినప్పుడు అర్థమైపోతుంది, అక్కడ ఒక స్వరం కేకలు వేస్తూ ఉందన్నమాట. యేసయ్య నిలిచి వాణ్ణి పిలవమని చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ వ్యక్తి వచ్చి గబగబా, ఇదిగో ధైర్యం తెచ్చుకో, నిన్ను యేసయ్య పిలుస్తున్నాడని ఎంతో చక్కగా అతనికి వచ్చి చెప్పారు పిల్లలు. ఆయన అప్పటి వరకు అరిచేవాడు. అరుస్తున్న వ్యక్తికి ఈ విషయం ఎప్పుడైతే చెప్పాడో చాలా సంతోషం అనిపించింది కదా పిల్లలు. మనకు ఇప్పుడు మనం ఒకటి చేసినప్పుడు మనకి ప్రతిఫలం వచ్చిందనుకో హ్యాపీగా ఫీల్ అవుతామా లేదా? నేను ఎంత పెద్దగా అరిచాను, యేసయ్యకి నా స్వరం వినపడింది అని అతను ఎంతో సంతోషించాడు పిల్లలు. ధైర్యం తెచ్చుకో, యేసు నిన్ను
పిలుస్తున్నాడని చెప్పినప్పుడు అతను చాలా సంతోషించాడు. లెగిచి వచ్చినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు పిల్లలు. వచ్చినప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, నేను నీకేమి చేయగోరుచున్నావు అని అడిగినప్పుడు అతను చెప్తున్నాడు, పిల్లలు నాకు కళ్ళు లేవయ్యా. ఏమడుగుతారు పిల్లలు? సహజంగా చెప్పండి, అయ్యా నాకు బెచ్చం ఎవరు వేయట్లేదయ్యా, నాకు ఒక 10 కోట్లు ఇవ్వు, లేకుంటే ఇన్ని డబ్బులు ఇవ్వని అడుగుతాడా పిల్లలు? లేదు కదా. అతనికి సహజమైన ఇబ్బంది ఏంటి? అసలు ఆ డబ్బుల కన్నా కూడా అన్నిటికన్నా ముఖ్యమైన బాధ ఏంటి? కళ్ళు కనిపించట్లేదు. కాబట్టి అతనికి ముందు ఏం కావాలి? ఇల్లు కావాలి. అంటే అతనికి బాధగా ఉంది పిల్లలు. గుడ్డి వల్ల చాలా దుర్భరం జీవితం పిల్లలు వాళ్ళది. ఏం కనిపించదు, తినే ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు, ఆ వేసే ఆ డబ్బులు సహితం అతనికి ఎలా ఉంటాయో తెలియదు. అతను ఆశపడ్డాడు పిల్లలు, నాకు చూపు రావాలి అని ఆశపడ్డాడు. యేసయ్యని అడిగాడు, యేసయ్య నాకు కళ్ళు లేవా, దృష్టి కలుగు చేయమని అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్పాడంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అని చెప్పాడు పిల్లలు. ఆ మాట చెప్పిన వెంటనే అతను నమ్మాడు పిల్లలు. మొదట అతను ఏం చేశాడు? అసలు ఆయన పిలవడానికి కారణం ఏంటి పిల్లలు? యేసయ్యను ఎందుకు పిలిచాడు? అతను హృదయంలో విశ్వాసం ఉంచాడు. ఏమని? యేసయ్య తప్ప నాకెవ్వరు దృష్టిని ఎవరు, పెద్ద పెద్ద వైద్యులు ఎవరు, ఈ చుట్టూ ఉన్న జనాలు ఎవరు నాకు కళ్ళు ఇవ్వరు, కానీ యేసయ్య ఖచ్చితంగా నాకు చూపునిస్తాడని ఆ వ్యక్తి దృఢంగా మనసులో నమ్మాడు పిల్లలు. ఆ నమ్మడం వల్ల యేసయ్య అతనికి చూపునిచ్చాడు. యేసయ్య చెప్తున్నాడు పిల్లలు, ఏమని? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. ఆ మాట సెలవివ్వగానే కళ్ళు వచ్చేసినాయి పిల్లలు. ఆశ్చర్యమా కాదా? కళ్ళు వచ్చేసినాయి పిల్లలు. ఒక్క మాటతో. మనకి పాట గుర్తుందా? నోటి మాటతో చేసేస్తున్నాడే, కనుసైగతో ఆపేస్తున్నాడే. గుర్తుందా పిల్లలు ఈ పాట? గుర్తుందక్క. నోటి మాట, ఆ మాటతో అతనికి చూపు వచ్చేసింది పిల్లలు. సో అతనికి కళ్ళు వచ్చేసినాయి పిల్లలు. ఇదిగోండి పిల్లలు, అతనికి కళ్ళు వచ్చేసినాయి. అప్పటి వరకు అతని కన్ను ఎలా ఉంది చూడండి, ఇలా ఉంది కదా షేప్. అతని కన్ను వచ్చేసింది పిల్లలు. చూసారా? డాట్ మనలాగా కన్ను వచ్చేసింది. ఎంతో సంతోషించాడు. యేసయ్యతో పాటు వెళ్ళిపోయాడు పిల్లలు. నడుచుకుంటూ ఎంతో సంతోషంగా ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. కళ్ళు వచ్చేసాయనే సంతోషంతో చక్కగా ఆనందంగా యేసయ్య వెంట నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పిల్లలు. చూసారా పిల్లలు? ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం. నమ్మాడు పిల్లలు. మనం కూడా అలానే యేసయ్యని నమ్మాలి. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి పిల్లలు. మామూలుగా యేసయ్య మన మనసులో అనుకున్న మాటే యేసయ్యకి తెలుస్తుంది కదా పిల్లలు. యేసయ్య గొప్ప దేవుడు కాబట్టి మరి గుడ్డి వాళ్ళు అంత పెద్దగా ఎందుకు అరిచారు పిల్లలు? మీకు డౌట్ వచ్చిందా? యేసయ్య వినడంటారా? అంత పెద్దగా అరిస్తేనే వింటాడంటారా? ఖచ్చితంగా యేసయ్యకి ఆ గుడ్డివాడు అక్కడ ఉన్నాడని తెలుసు, అతనికి చూపు కావాలని అతని మనసులో అనుకుంటున్నాడని తెలుసు. కానీ ఎందుకంత పెద్దగా అరిచిన తర్వాత యేసయ్య వచ్చాడు? దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే పిల్లలు, మనం ఆయనని అడగాలని కోరుకుంటాడు. ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు పిల్లలు. మనకి ఇవ్వడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మనం అడగడమే ఆలస్యం, నిమిషాల్లోనే మనకి అది చేస్తాడు. మన అవసరతలన్నీ ఆయనకి తెలుసు పిల్లలు. మనం బాధపడిపోవాల్సిన అవసరం లేదు. మనం అడిగితే చాలు, ఆయన మనకి అన్ని ఇస్తాడు పిల్లలు. మీరు కూడా అలానే. కానీ ఇప్పుడు ఇక్కడ అతను పెద్దగా అరిచాడు కదా, మనం పెద్దగా అరవవసరం లేదు. కానీ అతను ఎంతైతే ప్రయాసపడ్డాడో మనం రోజు 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 అతనిలాగా యేసయ్యకి ప్రార్థన చేయాలన్నమాట. అంతని ఎంత పెద్దగా అరిచాడో మనం అన్ని రోజులు
ఆ విధంగా అదే ఆశతో అదే కోరికతో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి అది ఇస్తాడు పిల్లలు. మనల్ని అడగమంటున్నాడు, అడిగితే ఆయన మనకి తప్పకుండా దయచేస్తాడు పిల్లలు. కాబట్టి గుడ్డివాడిగా ఉన్న వ్యక్తి చూపును పొందినప్పుడు ఎంతో సంతోషించాడు కదా పిల్లలు. అయితే కళ్ళుండి కూడా గుడ్డివాళ్ళుగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు పిల్లలు. తెలుసా పిల్లలు, నాకు కళ్ళు ఉన్నాయి కానీ నేను గుడ్డిదాన్నే పిల్లలు. ఎలా అంటారా, మంచి విషయాలు చూడలేకపోతే వాళ్ళని గుడ్డి వాళ్ళని అంటారు పిల్లలు. చెడ్డ విషయాలు చెడ్డవి చూస్తే గుడ్డి వాళ్ళము అయిపోతాం పిల్లలు. సినిమాలు లేకుంటే ఆ చండాలమైనవి దృశ్యాలు, సీరియల్లు, మీరు ఆడుతుంటారు పబ్జి గేమ్లు పిల్లలు, అవన్నీ చూస్తే ఒకరోజు కళ్ళు పోతాయి పిల్లలు. కళ్ళు అనేవి చాలా సున్నితమైన పిల్లలు. మనం వాటిని ఇలాంటి ఫోన్లు చూడటము, టీవీలు చూడటము, ఇవన్నీ చూడటం వల్ల ఒకరోజు కట్టుకుంటారు. కళ్ళు పోతే ఒకసారి ఊహించుకోండి పిల్లలు, ఎంత కష్టమో తెలుసా. అమ్మో, ఇలా నడుస్తామా, 2 అడుగులు వేస్తామా, బొక్క బోరలు పడతాం పిల్లలు, ఎక్కడ పడతాం కూడా తెలియదు. కాబట్టి కళ్ళు అనేవి మనకి చాలా ప్రాముఖ్యమైనవి. వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి పిల్లలు. సినిమాలు చూడకూడదు, ఇంకా టీవీల్లో వచ్చేవి ఏవైనా సరే చెడ్డ వేటను ఏవి మనం చూడకూడదు. ఎవరైనా చూడాలని ప్రేరేపించినా సరే మనం చూడకూడదు పిల్లలు. గుర్తుపెట్టుకోండి పిల్లలు, గుడ్డివాడు ఆదిచ్చి మరి ఏసైని అడిగి చూపు పొందాడు. మనకు ఒకవేళ అలా చూపు పోయి ఉన్నామనుకో, ఏసైని గట్టిగా ప్రార్థించామనుకో, అంటే చూపు పోకముందు మనం ఇష్టానుసారంగా బతికి ఒకసారిగా చూపు పోయిన తర్వాత ఇసయ్యా నాకు చూపి అయ్యా అని చెప్పేసి అడిగి నెక్స్ట్ చూపు పొందిన తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు ఆ తప్పు చేయకూడదు పిల్లలు. ఎందుకంటే అక్కడ ఆ విషయం తెలుస్తుంది, చూపు లేకపోతే ఎంత భయంకరంగా ఉంటుందో అవి మనకి తెలుస్తాయి. కాబట్టి మనం మన కళ్ళని జాగ్రత్తగా కాపాడుకుందాం పిల్లలు. గుడ్డివాడు ఎంత బాధపడ్డాడో చూసారు కదా, మనం అలా ఉండకూడదు అనమాట. ఈరోజు గుడ్డివాడు నమ్మాడు పిల్లలు. కాబట్టి మీరు కూడా ఈరోజు కంఠస్థ వాక్యం చూద్దాం. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనము. దీన్ని ఒకసారి మనం యాక్షన్ మెథడ్ లో చూద్దాం పిల్లలు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నాతో పాటు చెప్పండి పిల్లలు, నమ్ముట నీ వలన అయితే, చెప్పాలి పిల్లలు, నమ్ముట నీ వలన అయితే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సమస్తము సాధ్యమే. పిల్లలు, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. 23వ వచనం. నమ్మినప్పుడు నమ్మే వాళ్ళకంతా సమస్తము సాధ్యమే. ఈ ప్రపంచంలో ఉండే ఏదైనా కూడా సాధ్యమే అవుతుందండి పిల్లలు. ఈరోజు మనం యాక్టివిటీలోకి వెళ్ళిపోతాం. చూడండి పిల్లలు, ఇక్కడ ఉన్నారు కదా గుడ్డివాడైనా, ఈయన పేరేంటి? భర్తిమయి. వెరీ గుడ్ పిల్లలు, భర్తిమై ఉన్నాడు కదా. ఈయన ఏసై దగ్గరికి వెళ్ళాలి పిల్లలు. ఈయనకి దారి చూపించాలి పిల్లలు. నాకు సరిగ్గా కనపడతలేదు పిల్లలు, మీరే అట్లా నాకు కనపడతలేదు పిల్లలు, మీరే కొంచెం చూసి చెప్తారా? ఇక్కడ మనకి 4 దారులు ఉన్నాయి పిల్లలు. ఒక దారే సరైంది, ఆ దారిలో నుంచి వెళ్తే ఏసై దగ్గరికి మనం వెళ్ళిపోతాం.
అక్క మొదటి స్ట్రైట్ గా వెళ్ళి దారిలో రైట్ తీసుకో. స్ట్రైట్ వెళ్ళి పిల్లలు కనపడతలేదు. పిల్లలు చూడండి అక్క పిల్లలు. సరిగ్గా చూపించండి ఒకసారి. కనపడుతుందా పిల్లలు? ఏసై కనిపించట్లేదు అక్క. అయ్యో ఓకే అక్క. ఇదిగోండి పిల్లలు, ఈ దారిలో వన్ అక్క, ఏ దారి వన్ సరైన వన్. వన్నా పిల్లలు? అయ్యయ్యో నాకే కళ్ళు కనిపెట్టలేదు పిల్లలు. వన్ మీకు కర్ర ఉంది కదా అక్క, కరెక్టేనంటారా? కర్ర ఉంది కదా, కర్ర కొంచెం ముందు జరపండి అక్క. వచ్చింది. పిల్లలు ఒకటో దారి నాకు ఎందుకో తప్పనిపిస్తుంది పిల్లలు. 3 అక్క, 3. వెరీ గుడ్. ఎవరు పిల్లలు చెప్పింది? లవ్లీ. వెరీ గుడ్ నేనే లవ్లీ. అక్క. థ్యాంక్స్ అక్క. ఇదిగోండి పిల్లలు, మూడో దారి సరైనది. వెరీ గుడ్ లవ్లీ. అందరు క్లాప్స్ కొట్టండి. సరే పిల్లలు, స్టోరీ నచ్చిందా అందరికి? నచ్చిందక్క. బాగుందక్క. ఓకే పిల్లలు, వచ్చే వారం మనం ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తున్నాం పిల్లలు. ఒక వ్యక్తి ఉన్నాడు పిల్లలు. ఆ వ్యక్తి చాలా, అతన్ని చూస్తేనే అందరు భయపడి పారిపోతారు పిల్లలు. అతనిలో 7 దెయ్యాలు ఉన్నాయంట పిల్లలు. అట్లాంటి వ్యక్తి దగ్గరికి ఈసై వెళ్ళాడంట. ఏం జరిగిందో తెలుసా? అమ్మో, వచ్చే వారం ఏం జరిగిందో మనం తెలుసుకుందాం పిల్లలు. సరేనా? థ్యాంక్స్ అక్క. ఓకే అక్క. సరే పిల్లలు, నా కళ్ళు వచ్చేసాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈరోజు సండే స్కూల్ ముగించుకుందాం. పిల్లలు అందరూ కళ్ళు మూసుకోండి. పొజిషన్ రెడీ. 1 2 3. పరిశుద్ధ ప్రేమమైన గొప్ప దేవ, మీ ఘనమైన నామానికి వేలాది క్షమించండి. మీ కృపను బట్టి మా ఇళ్ళ గాలి పడుతున్నందుకు దేవైద్యం జరిగి ఖండిస్తుంటాను. ప్రభు మీరు సహాయం చేసినందుకు మీకు వందనాలు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో మీరు బోధించినందుకు మీకు వందనాలు. ఆది నుంచి అంతం వరకు తోడైనందుకు మీకు స్తోత్రాలు ప్రభు. పిల్లలకు మీరే కాపుదలు దయచేయండి. నన్ను క్షమించండి. దయచేసి మీరే సహాయం చేసి బలపరచమని, వారందరికీ మీరే తోడై నడిపించమని యేసయ్య ఉన్నత నామం నడిపించినాం తండ్రి. ఆమేన్. బాయ్ పిల్లలు, వచ్చే వారం కలుసుకుందాం. సరేనా? వచ్చే వారం ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పుకుందాం. ఓకే ఓకే అక్క. అక్క. ఓవర్ టు గ్లోరీ అక్క. వందనాలు నవన్య. వందలక్క. కూర్చో, ఎక్కడైనా కూర్చో. లైట్ మంచిగా వచ్చే దగ్గర కూర్చో. ఆ చైర్ లోనే కూర్చో, లేకపోతే. ఓకే. ఈ లెసన్ చాలా బాగుంది నవన్య. అన్నిటికంటే డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చావు కదా, సో నైస్. తర్వాత నీ వాయిస్ మాడ్యులేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడ హై చేయాలి, ఎక్కడెక్కడ లో చేయాలో పిల్లలకు అర్థమయ్యేలా చెప్పావు. బాగుంది. లెసన్ కూడా ఫస్ట్ ఎండింగ్ వరకు చాలా బాగా చెప్పావు. అయితే నువ్వు 20 మినిట్స్ కన్నా 25 మినిట్స్ తీసుకున్నావు. ఇంకొకటి ఏంటంటే మెమరీ వర్స్ ఇది ఆల్సో నైస్. తర్వాత యాక్టివిటీ కూడా చాలా బాగుంది. నువ్వు డ్రా చేసావా యాక్టివిటీ? మీరిద్దరూ హారిజాంటల్ గా మీ మొబైల్స్ పెడతారా? ఇక్కడ వీడియో దగ్గర ప్రాపర్ గా రావాలి. నేనా? ఇద్దరు హారిజాంటల్ గా. ఓకే, Very ఇప్పుడు good. ఓకేనా? ఆ, ఓకే, యాక్టివిటీ కూడా చాలా బాగుంది. ఒక కొన్ని ఉన్నాయి, మనం కొన్ని కరెక్ట్ చేసుకోవాల్సినవి. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ డ్రెస్అప్ చేసుకొని వచ్చావు కదా, డ్రెస్అప్ చేసుకొని వచ్చినప్పుడు నువ్వు అక్కడ అది ఇస్తుంది ఇంట్రడక్షన్ కదా. నేను ఇంకా నీ పేరు ఏంటంటే నా పేరు భర్తమయ్య అని చెప్తావు అనుకున్నా, నా పేరు నవన్య అని చెప్పేసావు. కానీ అక్కడ భర్తమయ్య అని చెప్పినట్టయితే అప్పుడు కొంచెం అంటే ఇంకా మన స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయినట్లు అలా అనిపిస్తూ ఉంటది. కానీ నవన్య అని చెప్పిన తర్వాత నువ్వు స్టోరీ కంటిన్యూ చేసావు కదా, బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే అప్పటికప్పుడు స్పెక్స్ పెట్టుకున్నావు, అప్పటికప్పుడు తీస్తున్నావు. అంటే
ఒకసారి పెట్టుకొని ఎప్పుడైతే వేసి స్వస్థపరిచాడో దాని తర్వాత ఇంకా తీసేసి ఇంక మళ్ళీ మన స్టోరీ మొత్తం కంటిన్యూ చేస్తే బాగుంది అనిపించింది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే బైబిల్ రీడింగ్ చేసేటప్పుడు ఎక్కడ స్టార్ట్ చేసావు కానీ ఎక్కడ వరకు మనం ఏం చేయాలో చెప్పలేదు. చెప్పావా? చెప్పలేదని అనుకుంటున్నాను నేను. సో అదొకటి. ఓకే, కంటిన్యూ. ఇంకొకటి ఏంటంటే విజువల్స్ ఉన్నాయి కదా, ఆ విజువల్స్ లో ఒక్కటి 3D చూపించావు. నేను చెప్పేసాను లవ్లీ. ఓకే. అంటే ఒకటి 3D చూపించి మిగతావన్నీ నార్మల్ గా ఫ్లాష్ కట్స్ చూపించావు కదా. ఆ, అంటే చూపిస్తే అది కూడా 3D లో చూపిస్తావేమో అని అనుకున్నాను. నవన్య విజువల్స్ ఉన్నాయి కదా, ఒకటి 3D చూపించావు కదా, అంటే అవి కూడా చేద్దాం అనుకున్నావా లేకపోతే ఏంటి? అవునక్క, టైం లేక అలా అయిపోయింది. ఓకే ఓకే. సరే, నెక్స్ట్ టైం కి ట్రై చెయ్యి. ఓకేనా? సో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి నువ్వు చూపించిన విజువల్స్. అయితే ఒకసారి ఆ, ఆయన ఏసై స్వస్థపరిచింది తర్వాత దానికన్నా ముందు విజువల్ ఒక్కసారి చూపిస్తావా? స్వస్థపరిచిన దానికన్నా ముందా అక్క? దానికన్నా ముందుది స్వస్థపరిచింది, ఆ రెండు. ఓకే. ఇది ఇది ముందక్క. ఓకే. స్వస్థపరచక ముందు. ఓకే. ఇది స్వస్థపరిచింది. ఇది స్వస్థపరిచిన తర్వాత. అవును. ఓకే. ఓకే ఓకే, బాగుంది. అంటే నేను ఇందాక చూసిన దానిలో ఒక దానిలో వేరు వేరు దానిలో వేరు వేరు టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకున్నట్టు అనిపించింది. అదే మొన్న అందరితో చెప్పాం కదా, ఒక్కొక్కరు అంటే మనం ఏ పిక్చర్ చూపించినా ఇప్పుడు బర్త్మేని చూపిస్తున్నప్పుడు సేమ్ కలర్ డ్రెస్ వేద్దామని. సో నాకు ఇందాక దానిలో ఏదో బ్లూ కలర్ కనిపించింది, అదేనేమో అనుకున్నాను. ఓకే. బాగా చేసావు. తర్వాత అప్లికేషన్ కూడా మంచి ఇచ్చావు. మనం ఇక్కడ సైట్ గురించి తీసుకున్నాం కదా, గుడ్డివాడని చెప్పి, కాబట్టి ఆత్మిక గుడ్డితనం గురించి చెప్పావు, అది చాలా బాగుంది. నేనేమనుకున్నానంటే నువ్వు అక్కడ ఏం చెప్పావు, ఆయన ఏసే దగ్గరికి వచ్చినప్పుడు మామూలుగా మనం అయితే ఏం అడుగుతాం, ఆయనకి ఇప్పుడు మనీ లేదు, అడుక్కోవాల్సి వస్తుంది కాబట్టి ఎంతో కొంత మనీ అడుగుతాడేమో, కొంచెం డబ్బు అడిగితే ఆయన లైఫ్ సెట్ అయిపోయింది కదా. కానీ అలాంటి అడగకుండా తనకి ఏదైతే కొత్తగా ఉందో అదైతే ఇప్పుడు ఎప్పుడైతే ఆయనకి చూపు వస్తుందో అది ఇంకా శాశ్వతం కదా, కాబట్టి దాన్ని అడిగాడు. అలానే మనం కూడా మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి ఈ లోకంలో ఆస్తులు అంతస్తులు అవి కాకుండా మనకి ఏదైతే కొత్తగా ఉంది, మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళాలి. మన పాప స్వభావం మనకు కొత్తగా ఉంది కాబట్టి దాని నుండి మనం విడిపించబడటానికి ఆ మెయిన్ రీజన్ మనం దేవునికి చెప్పాలి అని చెప్పి అది చెప్తున్నావేమో అనుకున్నాను నువ్వు ఎప్పుడైతే ఈ ధనం వాటి గురించి చెప్పావో. కానీ వెంటనే మళ్ళీ ఐస్ దగ్గరికి వెళ్ళిపోయావు. అది కూడా చాలా బాగుంది. ఆ, ఇది కూడా నెక్స్ట్ టైం నువ్వు పిల్లలతో చెప్పేటప్పుడు ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకో, సరేనా? చాలా బాగా చెప్పావు నవన్య, వెరీ గుడ్. ఓటు శీర్షక్క వినలేదు అనుకుంటా కదా మళ్ళీ వచ్చి. ఓకే, ఓటు రాజ్య. రాజక్క. ఓకే, వందనాలు అందరికి. వందనాలు లావణ్య. ఇంట్రడక్షన్ బాగుంది. ఈ గ్రుడ్డి భర్తీమయ్యి అంటే ప్రెసెంట్ ఇప్పుడు అది స్పెట్స్ పెట్టుకున్నావు కదా, అది ప్రెసెంట్ బ్లైండ్ మేనా పాస్ట్ నా నీ డ్రెస్ కోడ్? అంటే అంటే జనరల్ జనరల్ గా ఊరికే చూపిద్దామని. జస్ట్ ఫర్ అపీరెన్స్ అంటే లెసన్ కి హెల్ప్ అవుతుంది అని. ఓకే, నీ కలర్ఫుల్ స్పెట్స్ బాగున్నాయి. ఓకే. తర్వాత మెయిన్ ఏంటంటే ఫోన్ సెట్టింగ్ అస్సలు కుదరలేదురా. ఏంటి బ్యాక్గ్రౌండ్ అంతా రూమ్ మొత్తాన్ని కవర్ చేసేసింది. ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆ షెల్ఫ్ లో ఏముంది, ఈ తలుపులో ఏముంది, ఆ ఫ్యాన్ ఏంటి, అది వెళ్ళిపోతుంది పిల్లలకి. ఎందుకంటే ఏదైనా పిల్లలు తొందరగా డీవియేట్ అయిపోతారు. ఫోన్ మాత్రం లెసన్ చెప్పినంతసేపు కదులుతూనే ఉంది.
నించొని చెప్తే ఆ హైట్ కి తగ్గట్టు ఫోన్ పెట్టేసుకోవచ్చు. కూర్చొని చెప్తే ఆ హైట్ కి తగ్గట్టు ఒక టేబుల్ మీద సెట్ చేసేసుకుంటే ఆ లెసన్ ఇంకా బాగా వెళ్ళడానికి మంచి హెల్ప్ అవుతుంది. ఈసారి అది బాగా చూసుకో. అది కాస్త డిస్టర్బెన్స్ గా అనిపించింది. వాయిస్ బాగుంది, యాక్టివ్ గా ఎక్స్ప్లెయిన్ చేసావు, వెరీ గుడ్. ఇంకొకటి ఏంటంటే అట అన్నమాట, అలా అన్నమాట, ఇలా అన్నమాట అనేది అస్సలు యూజ్ చేయకూడదు. ఓకేనా? మనం ఇంకా దాన్ని నమ్మేసేయాలి. గుడ్డివాడు వచ్చాడంట, ఇలా అడిగాడు అన్నమాట, అట్లా కాకుండా వచ్చాడు, అడిగాడు. ఓకేనా? అలా విజువల్స్ బాగున్నాయి. ఇప్పుడు ఒకసారి చూపించావి, ఒకసారి అది మళ్ళీ చూపిస్తావరా? అక్క చూపించమంటే చూపించావు, చూసావా? అది కలరింగ్ ఎలా చేశారు? చాక్ మీద పెట్టి చేశారా? కింద గచ్చు మీదే పెట్టి చేశాను అక్క. గచ్చు మీద పెట్టి చేసేటప్పటికి అది కలరింగ్ అనేది నీట్ గా రాలేదు. క్రేయాన్స్ ఏదైనా ఏనా? సాఫ్ట్ గా ఉండాలి. క్రేయాన్స్ ఏనా? క్రేయాన్స్ అంటే ఏదన్నా బుక్ మీద పెట్టాలనుకుంటా కదా సార్. బ్లాంక్ ఏంటంటే అలా కొంచెం రఫ్ సర్ఫేస్ కాకుండా ఏదైనా సాఫ్ట్ ది బుక్ మీద పెడితే బాగుంటది. నువ్వు వేసిన కలరింగ్ అది తెలుస్తుంది అనమాట. అదొక డిజైన్ లాగా ఉందిలే గానీ కొంత డిస్టర్బెన్స్, అవుట్ లైన్ అనేది అది క్లియర్ గా రాలేదు. ఓకేనా? ఈసారి ఎప్పుడు కలరింగ్ చేసినా ఒక సాఫ్ట్ సర్ఫేస్ యూస్ చేసుకో. సాఫ్ట్ గా ఉన్న బుక్ ఏదన్నా పెట్టుకొని దాని మీద కలర్ చేస్తే చక్కగా ఉంటది. ఓకేనా? ఇంకంతే. కలరింగ్ విషయం కొంచెం కేర్ తీసుకో. విజువల్స్ కూడా బాగున్నాయి, బాగానే ఎక్స్ప్లెయిన్ చేసావు. ఓకేనా? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఓకే ఓకే నవన్య, బాగా చెప్పావు. ఉన్నాలక్క, వెరీ గుడ్ వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు నవన్య. క్లాప్స్ తీసుకో. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70,000. ఓకే, చాలా బాగా చెప్పావు. డ్రెస్ కోడ్ బాగుంది. మరి మీరు ఆన్లైన్ లోనే కాదు, ఇలా డ్రెస్ కోడ్ మీరు ఒక షర్ట్ పట్టుకొని వెళ్ళి ఒక తప్పిపోయిన కుమార్ చెప్తున్నారు అనుకో, తప్పిపోయిన కుమార్ డ్రెస్ కూడా వేసుకోవచ్చు. సో అలాగా సండే స్కూల్ తీసుకెళ్లి వేసుకోవచ్చు అలాగా. ఓకేనా? ఇదేంటంటే ప్రాక్టికల్ లో చేయడమే కాదు, కానీ మీరు ఇన్ని ఎఫర్ట్స్ పిల్లలకు చెప్తున్నప్పుడు పెట్టాలి రియల్ గా. సో అది అసలు ఇంపార్టెంట్. తర్వాత వాయిస్ మోడ్యులేషన్స్ బాగున్నాయి. నేను అక్వాల్ చెప్పి కవర్ కాకుండా మిగిలిన చెప్తాను. ఇంటరాక్షన్ బాగుంది. ఆల్రెడీ మీకు కొంచెం పిల్లలతో సండే స్కూల్స్ కి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో బాగా ఇంటరాక్షన్ బాగుంది. ఆ తర్వాత మెమరీ వర్క్స్ కూడా బాగుంది, యాక్టివిటీ బాగుంది. ఇంకొకటి ఏంటంటే అట్రాక్టబుల్ వర్డ్ చెప్పావు కదా లాస్ట్ లో, నెక్స్ట్ వీక్ కి. ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు అట్రాక్టబుల్ వర్డ్, సో యూజ్ చేసావు, బాగుంది. అలాగా అట్రాక్టబుల్ వర్డ్ చెప్తే. జ్యోతి చెప్పింది లోలి, జ్యోతి జ్యోతి చెప్పిందా? ఓకే, నేను జ్యోతి లెసన్ వినలేదు. అట్రాక్టబుల్ వర్డ్ బాగుంది. అయితే వే ఆఫ్ కలరింగ్ నచ్చల విజువల్స్. నువ్వు ఓన్లీ పర్సన్స్ కే వేసావు, బ్యాక్గ్రౌండ్ కూడా నువ్వు కలర్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ కొండలు ఉన్నాయి, కొండలు కలర్ చేయొచ్చు, తర్వాత స్కై కలర్ చేయొచ్చు, ల్యాండ్ కలర్ చేయొచ్చు, బ్రౌన్ కలర్ వేయొచ్చు. సో ఇవన్నీ వేస్తే విజువల్ ఇంకా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. అవునా కదా? నువ్వు చూడు, ప్రతి దాంట్లో ఓన్లీ ఆ పీపుల్, ఆ పర్సన్స్ కే వేసావు కదా. నువ్వు బాగా చేస్తావు కదా కలరింగ్, డ్రాయింగ్. బ్యాక్గ్రౌండ్ కూడా వేసాను అక్క, కొన్నిటికి మర్చిపోయాను. ఓకే, సో నవన్య అయితే విజువల్స్ కలరింగ్ ఒకటి చూడు నువ్వు. సో ఎప్పుడు స్టార్ట్ చేసావు నువ్వు ఇవి కలరింగ్ ఇవన్నీ వేయడం? నిజం చెప్పు. 6:30 అక్క. 6:30 అక్క. ఎప్పుడు 6:30? ఈరోజు 6:30కా? మరి అది అసలు తెలుసా, మిమ్మల్ని మీ రివ్యూ గట్టిగా ఇవ్వాలని ప్రిపేర్ అయి ఉన్నాను. మంచి పాయింట్ దొరికింది. ఎందుకు ఎందుకు ఇప్పటి వరకు నువ్వు కాన్సన్ట్రేషన్ చేయలా చెప్పు? ఎందుకు ఎప్పుడు అనగా మేము చెప్పాము. మనీ లేదు, అందుకని జిరాక్స్ తీసుకోవడానికి. నాకు చెప్పొచ్చుగా, లేకపోతే సండేస్ వస్తున్నారు కదా, అప్పుడు ఎక్కడెక్కడో చోట ప్రింట్అవుట్లు ఎంత అయినాయి చెప్పు. ఒక 10 రూపీస్ 20 రూపీస్ కన్నా ఎక్కువ అవ్వవు కదా. ఎంత అయినాయి
ప్రింట్అవుట్స్ నీకు? అరౌండ్ 70 అయినాయి అక్క. అంత ఎందుకు అయింది? ఎన్ని పేపర్స్ తీయించావు? ఇవి కలర్ ఒక 4-5 ఇచ్చాను అక్క. ఇవి ఈ పీడిఎఫ్ వచ్చేసరికి అవి 20 రూపీస్ పైన అయింది అక్క. యాక్చువల్ గా కలరింగ్ కాకుండా మనమే కలర్లు వేసుకుంటాం కాబట్టి ఇంకా కలరింగ్ అవసరం లేదు మిగిలినవి. సో నువ్వు అంటే ముందుగా స్టార్ట్ చేస్తే అంత ఇంకా విజువల్స్ చాలా నీట్ గా వచ్చాయి. అర్థమవుతుందా? సో ఇదే చెప్పా, పెద్దవాళ్ళలో నిర్లక్ష్యం ఉంటుందని చెప్పలేదు, ఇదే నిర్లక్ష్యం అంటే. సో మేము చెప్పగలంలే, మేము చేయగలంలే అన్న ఇది ఉంటుంది. ఆ టైంకి వచ్చేసరికి ఇలాగ పాడైపోతూ ఉంటది. సంఘటన క్రమం రాసుకున్నావా? అక్క సంఘటనల క్రమం నేను పాయింట్స్ రాసుకోమని చెప్పా కదా లెసన్ చెప్పేటప్పుడు, హౌ టు ప్రిపేర్ లెసన్ లో. విన్నాను అక్క కానీ రాసుకున్నాను. చూడు రాసుకోవాలి. సంఘటనల క్రమం అంటే మెయిన్ పాయింట్స్, మెయిన్ ట్రూత్, సాల్వేషన్ ఎక్కడ చెప్పాలి, లేకపోతే WH క్వశ్చన్స్ రాసుకోమని చెప్పా నాకు. అందు నుంచి తర్వాత అట్రాక్టబుల్ వర్డ్ నెక్స్ట్ వీక్ ఏంటి అన్నది, లెసన్ ప్లానింగ్ రాసుకోమని చెప్పాను. ఎవ్వరూ రాసుకోవట్లేదు. సో నెక్స్ట్ టైం కి అలా ఉండొద్దు, ఖచ్చితంగా రాసుకొని రండి. ప్రేయర్ చేసుకున్నావా? ఎప్పటి నుంచి అక్క లవ్లీ అక్క, శిరీష అక్క చెప్పండి. నెక్స్ట్ టైం లెసన్ నుంచి సంఘటనల క్రమం కూడా చూపిమంటే సరిపోయింది లెసన్ అయిపోయినాక. అవును చూపించాలి. నేను ప్రతి ఫస్ట్ ఒక్కరిని ప్రాక్టికల్ అడుగుతున్నా, కదా. ప్రతి ఒక్కరిని అడుగుతున్నా చూపించమని, ఎవరు చూపించట్లా. అక్కడ ఉందక్క, స్కూల్లో ఉందక్క, కాలేజ్ లో ఉందక్క అని చెప్తున్నారు. సో నెక్స్ట్ వీక్ నుంచి చూపించాలి ఖచ్చితంగా, ఓకేనా? తర్వాత ప్రేయర్ ఎప్పటి నుంచి చేసుకుంటున్నావు ప్రాక్టికల్ కోసం? మా చెల్లిది అయిపోయిన దగ్గర నుంచి చేసుకుంటున్నాను అక్క. అది ఆ ముందు చేసుకోవాలి, ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసావు అనమాట. మీ చెల్లిది అయిపోయింది. మా చెల్లిది అయిపోగానే భయం వేసింది అక్క, అప్పటి నుంచి చేసుకుంటున్నాను. ఇంకా నువ్వు ఇంకా బాగా చెప్పగలవు, ఎందుకంటే నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది నవన్య, నాకు తెలుసు. నువ్వు అప్పుడు చూసాను కదా బొమ్మలు వేయడం, నువ్వు డ్రాయింగ్ చేయడం, పిల్లలకు లెసన్ చెప్తున్నప్పుడు ఒక్కొక్క లెసన్ కి ఎంత కష్టపడ్డావు. ఎందుకో నాకు నువ్వు ఈసారి ఇంకా నయ్యి మా యోసేపు లెసనేనా అది నువ్వు చెప్పింది? యాకోబుది చెప్పినప్పుడు నువ్వు చూపించావు నాకు ఆ విజువల్స్ అన్ని చాలా బాగున్నాయి. సో నువ్వు ఇంకా బాగా చూపిస్తావు అనుకున్నా విజువల్స్, బట్ నీ ఎక్స్ప్లెనేషన్ ఒక్కటే బాగుంది, నీ విజువల్స్ ఏం బాగాలేదు. ఓకేనా? సో ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ప్రేయర్ చేసుకోవాలి. ప్రేయర్ తక్కువ అయ్యింది, ప్రిపరేషన్ తక్కువ అయ్యింది. ఓకేనా? నీ ఓన్ టాలెంట్ తో కొట్టుకొచ్చావు అట్టగొట్ట. టాలెంట్ ఉంది కానీ దాన్ని ఉపయోగించట్లా. దేవుడు మనకు టాలెంట్ ఇచ్చినప్పుడు మనం వాటితో వ్యాపారం చెయ్యాలి, పై సంపాదించాలి. అవునా కదా? సో టాలెంట్ ఒక్కటి ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్ కూడా చేయాలి మనం. ఓకేనా? ఓకే, సో వెరీ గుడ్. ఓవరాల్ గా బాగుంది లెసన్. పిల్లలు ఎట్లా కొట్లా టైం లేకపోయినా ఆ 5 minutes లో కవర్ చేసి చెప్పగలను అని అర్థమైంది నాకు. కాకపోతే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాలి. సరే నా ఓరకు అట్లా నోట్తో చెప్పేస్తూ ఉంటే అది అలవాటు అయిపోయింది. అలా కాదు కానీ చెయ్యి సరేనా, హార్డ్ వర్క్ చేయాలి, ప్రిపరేషన్ ఉండాలి, ఖచ్చితంగా ప్రేయర్ ఉండాలి. ప్రేయర్ లేకుండా మనం అసలు సండే స్కూల్ చూసుకోవడానికి వెళ్ళకూడదు. ఓకే, సో ఇదే మెయిన్ పాయింట్. సో సెకండ్ ప్రాక్టికల్కి వచ్చేసరికి నువ్వు బాగా ప్రేయర్ ఎక్కువగా, మేము ఎప్పుడన్నా చెప్పాము 1 month బ్యాక్ చెప్పాము, కనీసం ప్రేయర్ కూడా చేయాల మీరు. ప్రిపరేషన్ అంటావు గంట ముందు స్టార్ట్ చేసావు అనుకో, 1-2 గంటల ముందు. ఓకే, సో నెక్స్ట్ ప్రాక్టికల్ బాగా ప్రిపేర్ అవ్వు, సరేనా? ఓవరాల్ గా బాగుంది నవన్య, వెరీ గుడ్. డన్. లాస్ట్ ప్రే చేసుకుందాం. శిరీష్ అక్క రివ్యూ తర్వాత చెప్తారు, అక్క లేట్ గా జాయిన్ అయ్యారు కదా. ఓకే, శిరీష్ అక్క లాస్ట్ ప్రే చేయండి. ఓకే ఓకే నవన్య, వందనాలు. లాస్ట్ ప్రేయర్ తో మనం ముగించుకున్నాం. అందరు ప్రేయర్ పొజిషన్ వచ్చింది. 1 2 3. పరిశుద్ధ ప్రేమ మంచి దాన్ని ఎందుకు పనితంత అయితే క్షమించండి, ఎంతమంది పక్కన కానీ దాన్ని మేము ప్రేమించారు ప్రభు, నీకు వందనాలు తండ్రి. నవన్య కూడా సహాయం చేశారు, నీకు వందనాలు తండ్రి. తండ్రి తండ్రి నీ అందు ఆసక్తి కలిగి తండ్రి బాగా వర్క్ చేయగలుగుతాను, సహాయం చేయండి తండ్రి.
అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమె ఆమె వందాలు అక్క, అందరికి వందాలు. 3, 2, 1 వందనాలక్క. వందాలు అక్క. అక్క ఒక్క నిమిషం అక్క, రికార్డింగ్ స్టాప్ చేయవా? ఓకే.